మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అక్క చెల్లెలందరికీ. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో అన్ని రంగాల్లో మహిళలందరూ రాణించాలని, ఎదగాలని, ఇవాళ ఒక రాజకీయంగా మహిళలందరూ ఎదగాలని కోరుకుంటూ, అదేవిధంగా చాలా రకాలుగా చూస్తే రాజకీయంగా ఎదగలేకపోతున్నటువంటి మన మహిళా రాణులు వృద్ధమ్మ లెక్క తయారు చేద్దామన్నా కూడా పెద్ద బాధగా ఉన్నది. అందుకోసమే ఇలా అంగన్వాడీ టీచర్లకు ఉంటారు, కానీ టీచర్స్కి కూడా ఆశా వర్కర్లు కానీ అయితేంది భర్తలందరూ వెనుక మళ్ళీ మీకు చెప్తున్నారమ్మా ఈ పని చేయండి ఆ పని చేయండి అని ఎవరు చెప్పరు, నేను చెప్పిందే చేయాలని. మరి సర్పంచ్ కాడికి వచ్చే వరకు ఇక్కడ మీ పని మీరే, ఏ భర్త చెప్పినా వినకుండా మీ పనులలో మీరు చేస్తున్నారు. మరి రాజకీయం కాడికి వచ్చే వరకు సర్పంచ్ నా భార్య అయినా కూడా పెత్తనము మేము చెలాయిస్తున్నాం. అంటే నేను చెప్పిందే వినాలని అంటున్నాడా? ఆమె అంతలో ఆమె రాజకీయంగా మహిళలందరూ ఎదగాలి, భర్త పని చెప్తే వినాలి, ఇంటి దగ్గర విని అక్కడ రాజకీయం అక్కడ ఏ పని చేయాలో ఆ గ్రామ పంచాయతీకి ఏం అవసరం ఉన్నదో ఆ పరిశుద్ధ పనులు ఏమున్నాయి, తర్వాత వాళ్ళు ఆ సమయాన్ని కట్ చేసి వాళ్ళకి వేతనం ఇవ్వడం జరిగేదన్నమాట. ఆ విధంగా పెట్టుబడిదారులు పారిశ్రామిక విప్లవం జరుగుతున్న సమయంలో అతి తీవ్రంగా స్త్రీల పట్ల చాలా విధంగా వాళ్ళు చాలా అరాచకాలు జరిపినారు. అలాగే పురుషులతో పాటు స్త్రీలు కూడా అదే విధంగా వీళ్ళు పోరాటం చేస్తూ 1857వ సంవత్సరం నుంచి లాస్ట్ కు 1903వ సంవత్సరం వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. అందులో క్లారా జెట్కిన్ అనే మహిళా అధ్యక్షతన వాళ్ళు మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు. చివరిగా 1911వ సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8నే జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దానికి మొన్న 2011వ సంవత్సరంలో కూడా శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. అప్పటి నుంచి మన మహిళలందరూ మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుకుంటారు. అప్పుడు ఆ పోరాటం చేసిన మహిళలే కాకుండా ఇప్పటికీ కూడా మన మహిళలు ఏ విషయంలోనైనా సరే మంచి స్ఫూర్తితో, అది పని విషయంలో గాని ఏ విషయంలోనైనా సరే గాని మంచి స్ఫూర్తితో మంచిగా ముందడుగు వేస్తూ ఇలాంటి మహిళా దినోత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మనల్ని మనము చెక్కుకుంటూ, అంటే మనం ఎంత తెలివి ఉన్నా సరే మనలో ఏదో ఒక లోపం ఉంటది కంపల్సరీ. ఇంకా మనం ఏ విధంగా మారాలి, ఏ విధంగా మనల్ని మనం మంచిగా తీర్చిదిద్దుకోవాలి, మనలో లోపం ఏంటి, ఎన్నో విషయాలు ఉంటాయి సమాజంలో. ప్రతి దాని నుంచి మనం మంచిని గ్రహిస్తే మనకంటే మనమే శిల మనమే శిల్పం అన్నట్టుగా ఉంటది, మనమే శిల్పి. ఆ విధంగా మనల్ని మనమే మార్చుకోవాలి, మనల్ని ఎవరు మార్చలేరు. మహిళను మించిన శక్తి ఇంకోటి లేదు నాకు తెలిసి ప్రపంచంలో. ఎందుకంటే ఒక మహిళ బాగుంటే ఒక ఇంట్లో ముందు మన అమ్మ బాగుంటే ఆటోమేటిక్ గా ఇల్లంతా బాగుంటది. అమ్మే బాగాలేదనుకోండి ఆ ఇల్లు బాగుండదు. కాబట్టి మనం అందరం బాగుండి మన ఇంటిని ఫస్ట్ మన ఇంటిని తీర్చిదిద్దుకోవాలి, తర్వాత మన సమాజాన్ని ఆటోమేటిక్ గా స్త్రీ శక్తి తీర్చిదిద్దగలుగుతుందని నా ఉద్దేశం. అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కొనసాగుతున్నాను. మా విలేజ్ లో 3 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అలాగే ఆశా వర్కర్లు కూడా 2 ఉన్నారు. చాలా చక్కగా చేస్తాము. మండల్ లెవెల్లో కూడా మా విలేజ్ లో చాలా మంచి పేరుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మాకు స్కూల్ కి అవార్డ్స్ రావడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మహిళలు వివిధ గ్రామాల్లో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా ఇప్పుడు సార్ చెప్పినట్టు అందరూ అలాగే కొనసాగుతున్నారు. కానీ మన ప్రభుత్వమే ఏం చేయాలంటే ఆ మహిళలు ఎవరైతే ఆ పోస్ట్ లో జాయిన్ అవుతారో సర్పంచ్ గా ఉన్నామే ఆ సీట్ లో సర్పంచ్ ఆమె కూర్చుంటేనే ఆ ఊరు అభివృద్ధి అవుతుంది. కానీ మీటింగ్లలో ఆమె వినొస్తుంది, భర్తనేమో అక్కడ రాజకీయంగా వాళ్ళు చేస్తుంటారు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లల్లో ప్రభుత్వమే ఎవరైతే ఆ సీట్ లో కూర్చుంటారో వాళ్ళే మంచిగా చేసి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నా యొక్క చిన్న సలహా. అలాగే మా అంగన్వాడీలు కూడా చాలా చక్కగా నడిపిస్తున్నాము. గర్భిణీ స్త్రీ ఆమె 3 నెలలు అని తెలియగానే ఆమె నమోదు చేసుకొని వాళ్ళు 5 సంవత్సరాల పిల్లల దాకా అంగన్వాడీలోనే మేము సేవలు అందిస్తాము. అలాగే విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని ఫస్ట్ క్లాస్ కు పంపేదాకా మేము ఇన్ని సేవలు చేస్తున్నాం. వర్కర్లకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
స్త్రీలను గౌరవించడం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు స్త్రీలను గౌరవించడము ఈ రోజు మన ఎన్జిఓస్ ఏర్పాటు చేసిర్రు. కానీ ప్రతి మహిళను ప్రతి పురుషుడు గౌరవించేటట్లు కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ ఏదో రూపంలో ప్రతి స్త్రీని పురుషుడు గుర్తించేటట్లు తేవాలని నా ఉద్దేశం. పెళ్ళైన తర్వాత ఒక ఈసీగా మేము నమోదు చేసుకొని మా ఆశా వర్కర్స్ మేము ఇంటింటికి తిరుగుతాం సార్. ఆమె ప్రెగ్నెన్సీ అయిన తర్వాత 12 వారాల లోపు మేము నమోదు చేసుకుంటాం సార్, ఎర్లీ రిజిస్ట్రేషన్ అని. అప్పటి వరకు మేము ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ 3 months వరకు ఇవ్వాలి సార్. దాని వలన బిడ్డ ఎదుగుదల మంచిగా ఉంటది, ఆమెకు వెన్నుపూస ఉంటది, మైండ్ సరిగా మంచిగా ఉంటది సార్. మైండ్ మెదడు మంచిగా ఎదుగుదలగా ఉంటది, అన్నిటికీ మంచిగా ఉంటదని మేము 3 నెలల లోపు మా ఆశా వర్కర్స్ మేము కష్టపడి ఇల్లు తిరిగి ఎయిమ్స్ లో నమోదు చేస్తాం సార్. అక్కడ నుండి 9 నెలల వరకు మేము 4 విజిట్స్ డాక్టర్ గారి ద్వారా, 7 విజిట్లు మా ఏఎన్ఎంస్ మేము చేస్తాం సార్ మా సబ్ సెంటర్ లో. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరు కూడా తొందరపాటుతో గర్భసంచి ఆపరేషన్ చేయించుకోకూడదని చెప్తున్నాను. నేను అబార్షన్స్ చేయించుకోకూడదు. అంగన్వాడీ టీచర్లకైనా ప్లస్ మా హెల్త్ డిపార్ట్మెంట్ కైనా సాధారణ డెలివరీ చూసే విధంగా చూసుకుందాము. వాళ్ళ పోషకాహారము తినమని చెప్దాము. మంచి ఆహారం, మంచి హెల్త్ అయిన మెడిటేషన్స్ చేసి యోగా ఎక్కువ చూపించుకోవాలని చెప్దాము. ఇంకొకటి, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉంటే ఇద్దరే ఉంటారు, అత్తమామ దగ్గర ఉండకపోవచ్చు, వాళ్ళు డ్యూటీలకని ఇటు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళని అంగన్వాడీ కేంద్రంకే వచ్చి ఆహారం తీసుకోమని చెప్తాము. ఆ ఒక్క పూట మనం ఇచ్చే ఆహారం ఆ కడుపులో ఉండే బేబీకి ఎంతో మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఇంటి దగ్గర పోయి తింటే వాళ్ళు సమయానికి తినలేకపోతారు. నేను పెద్దలు అనుకుంటున్నాను, మీరు అందరు చెల్లండి. ఏది ఏమైనా ఇది పండుగ రోజు దినం. అంతర్జాతీయ లెవెల్లో ఈ మార్చి 8 తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా అందరు మహిళలు అనుకుంటారు హాజరు కావాలి. శ్రీశైలం ట్రై చేసినా కానీ తక్కువ మంది రావడం అది దురదృష్టకరమని భావిస్తున్నా. నా పేరు ఎండి మౌలానా. అందు గురించి ఒకసారి దయచేసి మీరు అందరూ లేచి నిలబడి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వర్ధిల్లాలి అన్న. అంతర్జాతీయ మహిళా దినోత్సవము, అంతర్జాతీయ మహిళా దినోత్సవము, అంతర్జాతీయ మహిళా దినోత్సవము, అంతర్జాతీయ మహిళా దినోత్సవము. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళా బాధల బతుకులు ఎన్నాళ్ళు ఎదిరించి లోకం పోకడ మార్చాలే, మీరు ఎదిరించి లోకం పోకడ మార్చాలే, మీరు ఎదిరించి లోకం పోకడ మార్చాలే. ఆడపిల్ల పుడితే చాలు గుండెలపై కుంపటి అంటారు, ఆడపిల్ల పుట్టితే చాలు గుండెలపై కుంపటి అంటారు. స్థాపకులు కానగంటి శ్రీశైలం కుర్మ గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ, మహిళా ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నీటి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కానగంటి శ్రీశైలం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న, నేను సాధారణ స్పీడ్ గానే మాట్లాడితే 1 నిమిషంలో, ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి మన హెల్త్ సూపర్వైజర్ల గారికి, అదేవిధంగా ఏఎన్ఎంల గారికి, అంగన్వాడీ టీచర్ల గారికి, ఆశా కార్యకర్తలకు పేరు పేరున మీ అందరికి కూడా ఎన్కేఎస్ ఫౌండేషన్ పక్షాన మీ అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు అనాది కాలంలో నుండి కూడా మహిళలకు హక్కులను అణచివేసి ఈ సమాజం ఎంతో అనగదొక్కిన ఈ భారత రాజ్యాంగంలో